Hello my YouTube family, welcome back to our channel Sandeep Brand Space. కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించనే నీ కొడుకై తరించాను. బట్ ఏంటంటే UKVIకి మీరు అప్లై చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు యువర్ వీసా యూజర్ అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ నాట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అనే ఈమెయిల్ వస్తే దానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఎవరైనా మనం అందరం ప్యానిక్ అవుతాం. ఎవరైనా కూడా మీరు వీసా అంతా ప్రాసెస్ చేసి ఉన్నారు, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఇచ్చినారు, డాక్యుమెంట్స్ అన్ని ఫిల్అప్ చేసి ఉన్నారు, అప్పుడు మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ లేదు అని మెయిల్ వస్తే డెఫినెట్గా ఎవరైనా ప్యానిక్ అవుతారు. అట్లా ప్యానిక్ అయినప్పుడు ఏమేమి రీజన్స్ అయి ఉంటాయో తెలిస్తే సో మీరు అందులో ఏ కేటగిరీలో పడి ఉంటారో మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా ఇంతకు ముందు అయితే లాస్ట్ ఇయర్ దానికంటే ముందు అంటే ఇట్లాంటి మెయిల్ వస్తే డెఫినెట్గా మీ ఒక్కరిది అంటే మీలాంటి కొందరికి మాత్రమే సమ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు, లేదంటే మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే మీ పైన వాళ్ళు డౌట్ వచ్చింది మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. బట్ ఈ ఇయర్లో అప్లై చేసిన 90% మెంబర్కి ఇది వచ్చింది. 90% అప్లికెంట్స్కి ఈ మెయిల్ వచ్చింది అనమాట. ఇది ఒక ఫార్మాట్ అయిపోయింది. కామన్గా మనం అప్లై చేయగానే ఒక మెయిల్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ వీసా UKVI నుంచి, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ అని. అది ఆటోమేటెడ్ ఈమెయిల్ అందరికీ వచ్చేది, అంటే అదొక రిసిప్ట్ లాగా మీరు అప్లై చేసారని. దాని తర్వాత కొన్ని డేస్కి ఇది వస్తుంది ఇప్పుడు. సో ఇది 90% మెంబర్స్కి వస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అనుకుంటారు వాట్ టు డూ నెక్స్ట్ అని. సో ఫస్ట్ నేను రీజన్స్ ఇస్తాను, 5 రీజన్స్, అండ్ దెన్ వాట్ టు డూ అని ఒక 3 స్టెప్స్ చెప్తాను. సో ఈ నవీన్ అనే ఫ్రెండ్కి ఏమొచ్చిందంటే అప్లై చేసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత స్టాండర్డ్ టైంలో ఇది వచ్చింది. సో ఈ హాస్ బిన్ వెయిటింగ్. సో ఇది వచ్చిన తర్వాత ప్యానిక్ అయిపోయాడు. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, UKVIకి కాల్ చేయాలి, వెబ్సైట్కి వెళ్ళాలి. సో బట్ అట్లా దాంట్లో ఆయన ట్రై చేస్తున్నప్పుడు ఒక 25 డేస్ తర్వాత యాక్సెప్ట్ అయింది వీసా, సక్సెస్ఫుల్గా యాక్సెప్టెన్స్ వచ్చింది, వీసా వచ్చింది అనమాట. సో ఇట్లా అంటే ఏం జరుగుతుంది అనేది చూద్దాం మనం. సో బేసిక్గా ఇక్కడికి చాలామంది అప్లికేషన్స్ వస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి, కానీ ఇప్పుడు రివ్యూ కొంచెం కేర్ఫుల్గా స్టార్ట్ చేయడం చేసారు కాబట్టి ఈమెయిల్స్ వస్తున్నాయి. సో నేను ఒకటి ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే రీజన్స్ కంటే ముందు ఇది రాగానే మీ సైడ్ నుంచి ఏదో తప్పు జరిగిందని మిమ్మల్ని రిజెక్ట్ అయ్యి కంపల్సరీ వస్తుంది అనుకోవడానికి లేదు. అప్లై చేసిన 90% మెంబర్స్కి ఈమెయిల్ వస్తుంది, అందులో 90% మెంబర్స్కి వీసా యాక్సెప్ట్ అవుతుంది. డెఫినెట్గా 90% అంటే 1000 మంది అప్లై చేస్తే 900 మెంబర్స్కి మెయిల్ వచ్చినప్పుడు అందులో కంపల్సరీ రిజెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, అందరికీ మెయిల్ వెళ్తున్నప్పుడు. ఫస్ట్ రీజన్స్. సో 5 రీజన్స్ నేను నోట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ ఇస్ ప్రయారిటీ టు అదర్ వీసా. సో బేసిక్గా మీరు ఆగస్ట్లో జూలై ఎండ్లో అట్లా అప్లై చేసినప్పుడు వాళ్ళకి మెయిన్గా హై వాల్యూ అంటే వాళ్ళు ప్రయారిటీ వీసా దేనికి ఇచ్చారు అంటే UKVI అంతా. సో ఇక్కడ సెప్టెంబర్ 2023 ఇంటేక్ కోసం అప్లై చేసుకున్న స్టూడెంట్ వీసాస్కి ఇచ్చారు. మీరు అది కాకుండా మేబీ వర్క్ వీసాలో ఉన్న వర్క్ వీసా కోసమో లేదా విజిట్ వీసా కోసం అప్లై చేసినప్పుడు ఈమెయిల్ వస్తుంది. అఫ్కోర్స్ స్టూడెంట్స్ కూడా వచ్చింది, బట్ ఇది మెయిన్గా ఏంటంటే వాళ్ళు UKVI ప్రయారిటీ వీసా అంటే వాళ్ళు ఆ టైంలో ఆ సీజన్లో ఏ వీసాస్ ప్రాసెస్ చేయడానికి ప్రయారిటీ ఇచ్చారు అనేది ఒక ఇంపార్టెంట్. సో మీరు అఫ్కోర్స్ స్టూడెంట్లో ఉన్నా కూడా వచ్చిందంటే నెక్స్ట్ రీజన్ ఉంటుంది. సెకండ్ రీజన్ ఈజ్ హై వాల్యూమ్ ఆఫ్ అప్లికెంట్స్. సో ఓవరాల్గా తెలుసు యూకేకి ఈవెన్ కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ చేసినా కూడా డెఫినెట్గా USA కంటే, కెనడా కంటే, ఆస్ట్రేలియా కంటే ఇంకా ఈజీ టు కమ్ యూకేనే ఈజీ టు ట్రావెల్ అనమాట. వాళ్ళు స్ట్రిక్ట్ చేసిన ఏంటి, PHW ఓన్లీ PhD స్టూడెంట్స్కి వాళ్ళకి ఇచ్చారు, అండ్ కొంచెం వీసా ఫీజు పెంచారు, అండ్ వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చి రావాలనుకున్న ఇమ్మిగ్రెంట్స్ పైన యాక్షన్ తీసుకుంటున్నారు, అండ్ ఇక్కడికి స్టడీ వీసా మీద వచ్చి ఇల్లీగల్గా ఓవర్ స్టే ఉంటున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు, యూనివర్సిటీకి అట్లాంటివి చేస్తున్నారు. బట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఫేర్గా వచ్చి స్టడీ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళకు ప్రాబ్లమ్ ఏం లేదు. వీసా ఫీజు కొంచెం ఎక్కువైంది అంతే, 20 to 30%. అందుకని హై వాల్యూమ్ ఆఫ్ అప్లికెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో హై వాల్యూమ్ ఆఫ్ అప్లికెంట్స్ వస్తున్నప్పుడు అందులో ఇంతకుముందు ఇయర్ కంటే ఇప్పుడు రివ్యూ కొంచెం క్లోజ్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్లో కానీ, అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఇమీడియట్గా వాళ్ళు చేయరు, బట్ వాళ్ళు అందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇప్పుడు అందులోనే కాన్ఫ్లిక్ట్ అయ్యి ఉంది అనుకో, సపోజ్కి ఒక దగ్గర నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇచ్చి మిస్టేక్ అని ఇంకో దగ్గర ఒకటి ఇస్తే ఇట్లాంటి ఏమున్నా కూడా వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. సో ఇట్లా రివ్యూ చేసే ప్రాసెస్ వల్ల కూడా ఓవరాల్గా డిలే అయ్యి అందరికీ నాట్ స్ట్రేట్ ఫార్వర్డ్ మెయిల్ వస్తుంది. రాగానే ఈ రీజన్లో వచ్చిన ఇది మీకు సంబంధం లేని రీజన్, అంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్, దే ఆర్ రివ్యూయింగ్ అనమాట. సో అట్లాంటప్పుడు కూడా ఈ మెయిల్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ UKVI ఆర్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాంటెడ్ టు రీఇంటర్వ్యూ ద క్యాండిడేట్. సో ఇందులో మీరు ఇక్కడ మీ కంట్రిబ్యూషన్ అవసరం అవుతుంది, బట్ ఇది ఏ రీజన్ వాళ్ళు చెప్పలేదు, నాట్ స్ట్రేట్ ఫార్వర్డ్లో ఇది కూడా అయి ఉండొచ్చు. సో అంటే మీరు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల సో దే ఆర్ విషింగ్ యూ టు టేక్ ఏ రీఇంటర్వ్యూ, దే వాంటెడ్ టు డూ అనదర్ మోర్ ఇంటర్వ్యూ. సో మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు కూడా వస్తుంది. బట్ మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేసి యూ కెన్ కాంటాక్ట్, నేను నెక్స్ట్ చెప్తా. సో ఇది ఒక రీజన్ అనమాట. ఇఫ్ దే వాంట్ టు టేక్ అనదర్ ఇంటర్వ్యూ డెఫినెట్లీ స్ట్రేట్ ఫార్వర్డ్, అంటే మీకు నాట్ స్ట్రేట్ ఫార్వర్డ్ మెయిల్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ ఈమెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి స్లాట్ ఇంటర్వ్యూ కానీ. అండ్ ఫోర్త్ వన్ ఇస్ దే వాంటెడ్ టు డూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్.
సో మీరు ఏమైనా క్రిమినల్ కన్విక్షన్లో ఉన్నారని వాళ్ళకు డౌట్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేదు మీరు ఇన్ఫర్మేషన్లో ఫిల్ చేసినా డెఫినెట్గా మీ పైన ఏమైనా కేసు ఉంటే అక్కడ పెట్టాల్సిందే. సో ఎఫ్ఐఆర్ ఉంటే అప్పుడు వాళ్ళు సో 90% రిజెక్ట్ చేస్తారు. లేదంటే అది రిజాల్వ్ అయింది కేసు, లేదు లోక్ అదాలత్లో లాంటి దాంట్లో క్లోజ్ అయింది అనుకున్నప్పుడు దే వాంట్ టు డూ బ్యాక్గ్రౌండ్ చెక్ అండ్ దే వాంట్ టు ప్రాసెస్ యువర్ వీసా, యాక్సెప్టెన్స్ కైనా రిజెక్ట్ చేయడం కన్నా. ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఇస్ ఇన్సఫిషియంట్ అప్లికేషన్. సో అప్లికేషన్లో అన్ని డాక్యుమెంట్స్లో మీరు 100% డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేయకుండా, లేదు అప్లికేషన్లో మీరు కరెక్ట్గా ఫిల్అప్ చేయకుండా, సో వాళ్ళకు ఇన్ఎఫిషియంట్ అండ్ ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్ ఉంటాయి. సో ప్రాపర్గా ఫిల్ చేయని డాక్యుమెంట్స్కి అయితే ఆ మెయిల్ వస్తుంది. దాని తర్వాత ఒక 3-4 days లోపు ఇంకో మెయిల్ వస్తుంది, డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయమని వెబ్సైట్లో, లేదా ఒక లింక్ ఇచ్చి అందులో అప్లోడ్ చేయండి. అందుకే కానీ ఎవరికి వాళ్ళు మేము మెయిల్లో డాక్యుమెంట్స్ పంపించమని అన్నారు. సో ఈ 5 reasons. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్ UKVI డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ ప్రయారిటీ టు అదర్ వీసాస్. సెకండ్ వన్ ఈస్ హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్. థర్డ్ వన్ ఈస్ UKVI వాంట్ టు డూ రీఇంటర్వ్యూ. And fourth one is they wanted to do background verification. Fifth one is insufficient application or improper documents. So ఈ 5 reasons వల్ల your visa processing is not straightforward అని మెయిల్ వస్తుంది. సో అట్లా మెయిల్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే స్టాండర్డ్ టైం, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టాండర్డ్ టైం కంటే ఈవెన్ అది ప్రయారిటీలో అప్లై చేసినా కూడా దానికంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మేబీ 120 days వరకు తీసుకుంటుంది అని వాళ్ళు మ్యాక్సిమం మెయిల్లో మెన్షన్ చేస్తారు. బట్ అది ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్స్ కాకుండా, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాకుండా, అండ్ వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనుకునే ఈ 3 కాకుండా మిగతా ఏవైనా కూడా మీకు మీరు ఏం చేయకుండా మెయిల్ వస్తుంది. సో ఇది మెయిన్ రీజన్స్, 5 reasons. సో నెక్స్ట్ వాట్ టు డూ అని చెప్తాం. మీ సైడ్ నుంచి డెఫినెట్గా ఎవరైనా ప్యానిక్ అవుతారు, ఎవరైనా ఆ ప్లేస్లో నేనున్నా కూడా డెఫినెట్గా నెగిటివ్ ఏమైనా వెళ్తుందేమో అనేది నెగిటివ్ అని అనుకుంటారు. యాక్సెప్టెన్స్ రాకుండా ఏది వచ్చినా నెగిటివ్ అని అనుకుంటాం. జస్ట్ ఇది నెగిటివ్ కాదు, జస్ట్ హోల్డ్ ఆన్, వీఆర్ రివ్యూయింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసినట్టయితే, సో మీ డాక్యుమెంట్ కోసం ఏం మెయిల్ రాకుండా అయితే. సో నెక్స్ట్ వాట్ టు డూ అంటే మీకు ఈ మెయిల్ వచ్చిన తర్వాత కూడా 1-2 weeks తర్వాత కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు అంటే, సో నేను 3 steps ఇచ్చాను ఏమేమి చేయొచ్చని. ఫస్ట్ వన్ ఈజ్ కాంటాక్ట్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. సో UKVI వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు అందులో కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, కాంటాక్ట్ కావాలి. మెయిల్ ఐడి ఆర్ వెబ్సైట్లో ఆర్ పోర్టల్లో ఆర్ ఫోన్ నెంబర్, ఈ 3 ద్వారా కాంటాక్ట్ కావచ్చు. సో ఫస్ట్ వన్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఆఫ్టర్ 2 weeks తర్వాత ఫస్ట్ స్టెప్ కాంటాక్ట్ UKVI ఆర్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. అండ్ సెకండ్ వన్ ఈస్ కంప్లైంట్ అబౌట్ UK వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. యూ కెన్ డూ కంప్లైంట్స్. సో అక్కడ ప్రాపర్గా ఎట్లా వేయాలనో అందులో ఉంటుంది వెబ్సైట్లో. సో ఇవి 2 కూడా వెబ్సైట్ నుంచి చేసేటివే. అండ్ థర్డ్ వన్, సో యూ కెన్ టేక్ యాక్షన్, లీగల్లీ యాక్షన్. సో ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ అంటే నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెయిల్ వచ్చి తర్వాత ఏం కాలేదు 3-4 weeks అయినా 5 weeks అయినా అంటే డెఫినెట్గా యూ కెన్ రేజ్ కంప్లైంట్. లీగల్గా కూడా మీరు అక్కడ నుంచి ఫైట్ చేయొచ్చు, కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. సో అదనమాట. సో కానీ 3 వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీకు 90% అందరికీ వచ్చింది. సో ఇది ఈ వీడియో నేను యాక్చువల్లీ ఒక 1 month ముందు 20 days ముందు ఇవ్వాలి. ఎందుకంటే చాలామందికి అప్పుడు మెయిల్ వచ్చి కొన్ని మెయిల్స్ వచ్చాయి. ఇంకెవరైనా రాని వాళ్ళకి కూడా ఉంటే యూజ్ అవుతుందని చేస్తున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనం ఇద్దాము. నెక్స్ట్ ఇది మెయిన్గా UK ప్రాసెసింగ్ వీసా ఎందుకు డిలే అవుతుంది అనేది, ఏ కారణాల వల్ల డిలే అవుతుంది అనేది ఈ వీడియో. నెక్స్ట్ October 4th నుంచి వీసా ఛార్జెస్ అన్ని పెరిగినాయి. అంటే లాస్ట్ జూలైలోనే వీడియో చేసినాను. సో అది ఇంప్లిమెంట్ అవుతున్నాయి, దాని మీద వీడియో చేస్తా. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని లాస్ట్ టైం చేసిందే, బట్ నేను లైవ్గా అంటే ఇప్పుడు అవ్వబోతుంది కాబట్టి October 4th నుంచి అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మేబీ 1-2 వీడియోస్లో అది వస్తుంది. అట్లనే మన ఛానల్ని చూడండి, ఎంకరేజ్ చేయండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి UKకి వస్తున్న ఆస్పిరెంట్స్ కానీ, UKలో జాబ్ కోసం ట్రై చేస్తున్న అప్లికెంట్స్ కానీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ మనం చేద్దామని, మీరందరూ నాతో పాటు ఈ జర్నీలో ఉండాలని. సో యు ఆర్ మై స్ట్రెంగ్త్ అనమాట. ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు అంత ఎనర్జీ వస్తుంది. యువర్ 𝐶𝐨𝐵.